శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. మకర రాశి వారికి మే 17వ తారీఖున రేవతి నక్షత్రం మీదకి మారిన శని యొక్క ప్రభావం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. శని భగవానుడు మకర రాశి వారికి రాశ్యాధిపతి. అటువంటి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు తన మిత్రుని యొక్క నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం మీద మారడం జరిగింది. మరి సర్వసాధారణంగా ఒక గ్రహం ఒక రాశి మారినప్పుడు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశ్యాధిపతి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రాశిలో ఏ నక్షత్రం మీద సంచరిస్తుందో ఆ నక్షత్రాధిపతి యొక్క ఫలితాలు, అంటే ఆ నక్షత్రాధిపతికి చెందినటువంటి భావ ఫలితాలు, ఎక్కడ ఉంది ఈ ఫలితం, ఇవన్నీ మల్టిపుల్గా పనిచేస్తుంటుంది ఒక గ్రహం. ఇది అక్కడ ఉన్నంత మాత్రాన ఆ ఫలితం అనుకోకూడదు. అనేక యాంగిల్స్లో ఈ గోచార ఫలితాలు ఈ శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు బుధుడు ఈ రాశి వారికి మిత్రగ్రహం, షష్ఠ భాగ్యాధిపతి. అంటే ఏదన్నా 6వ స్థానం అంటే శత్రువులు, రోగాలు, రుణాలు, వీటి నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ వ్యాధి నుంచి ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, అంటే ఫిజికల్గా క్రమశిక్షణ ద్వారా, అంటే యోగా పద్ధతి ద్వారా అవుతాయని శరీరాన్ని కష్టపెట్టడం, ఉపవాసాలు చేయడం, ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాధిని తగ్గించుకోవడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా కష్టపడి పనిచేయడం వల్ల వృత్తిలో గుర్తింపు, గౌరవం పొందుతారు. అంటే కష్టానికి తగ్గ ఫలితం లేకపోయినా ఏదో విధంగా మీరు వృత్తిపరమైన సాటిస్ఫాక్షన్, ఇది మనం పూర్తి చేసాం అన్న భావన కనబడుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న విభేదాలు, భార్యతో కానీ, అత్తవారితో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఎవరితో అన్నా ఉన్న విభేదాలు చాలా వరకు సమస్య పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి భాగ్యాధిపతిగా ఇది విద్యార్థులకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశాన్ని కోరుకుంటున్నారో వారు కోరుకున్న విధంగా, అంటే అతి కష్టం మీద చాలా బోర్డర్లో మార్కులు సంపాదించి ఆ విధంగా చివరి నిమిషంలో మీరు కోరుకున్న కాలేజీలోనో యూనివర్సిటీలోనో సీటు సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఒక మంచి గురువు లభించడం వల్ల, ఒక మంచి యజమాని దగ్గర మీరు వర్క్ చేయడం, వారు చాలా వరకు మీ సమస్యల పరిష్కారానికి సహకరిస్తూ ఉంటారు. బట్ ఏదైనా 3వ స్థానం అన్నది శని భగవానుడు కేవలం 30 సంవత్సరాల యొక్క తన ప్రయాణంలో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తే
అవి 3, 6, 11. ప్రస్తుతం 3వ స్థాన ఫలితాలు మీకు అనుకూలంగా రావడం, ఇవి మరింత ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఈ బుధుని యొక్క నక్షత్రం వల్ల మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే ఇదే ఈ బుధుడు ఇదే శని భగవానుడు ఈ నక్షత్రం మీద సంచరిస్తూ జూలై 27, ఈ సంవత్సరం జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యన వక్రగమనం పొందడం జరుగుతుంది. సుమారుగా ఒక 128 రోజులు 130 రోజులు ఈ వక్రగమనం పొందినప్పుడు తిరిగి మళ్ళా వెనక భావం అంటే మీకు 2వ స్థానం అవుతుంది. 2వ స్థాన ఫలితాలు అంటే కుటుంబ స్థానం మీద ఆ ఫలితాలు ఇవ్వడం వల్ల తిరిగి మళ్ళా కొద్దిగా ఏలినాటి శని చివరి స్టేజ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే కుటుంబ విషయాలు, కుటుంబ సమస్యలు, గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తిరిగి మళ్ళా మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నది మళ్ళా తిరిగి ఆ స్ట్రగుల్ ప్రారంభం అవడం జరుగుతుంది. ఎవడో కుటుంబ సభ్యుడు ఉంటాడు, ఒకడు ఇబ్బంది పెడుతుంటాడు, మళ్ళీ కొంతకాలం పాటు ఏ విదేశమో ఎక్కడికో వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతమందికి ఒక భర్తకి చాలా ఇబ్బంది పెట్టే భార్య పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు, ఈ విధంగా జాతకుడు కొంతవరకు తిరిగి మళ్ళీ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ సమయంలో కంపల్సరిగా జాతకుడు కొద్దిగా మరి పరిహారాలు అవి చేసుకుంటే ఏదైనా శని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ వక్రగమనంలో ఉండడం వల్ల తిరిగి మళ్ళా కొన్ని పాత విషయాలు తవ్వినట్టు రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, వాక్స్థానం ఏదైనా ప్రామిస్ చేసే ముందు జాగ్రత్తగా చేయడం ఇవి చేసుకుంటే యాస్టీజ్గా కొన్ని ఉత్తమ ఫలితాల్లో ఉన్నత విద్య, విదేశ ప్రయాణాలు, దూర ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా మీకు ఒక విధంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపార పరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది.
బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి మందులు అవసరం ఉంది తెచ్చి పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళు అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.